సముద్రం బయటకి చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ యుద్ధ సమయంలో అదే సముద్రం ఒక ఇనుప శవపీటికగా మారే శక్తి కలిగి ఉంటుంది. సముద్రంపై ఒక యుద్ధనౌక నిశ్శబ్దంగా ప్రయాణిస్తుంటే అది శక్తి, ఆధునిక టెక్నాలజీ, దేశరక్షణకు ప్రతీకలా కనిపిస్తుంది. భారీ రాడార్లు, స్టెల్త్ డిజైన్, సూపర్ ఫాస్ట్ మిసైల్ సిస్టమ్స్ ఇవన్నీ చూసినప్పుడు ఆ నౌకను దెబ్బతీయడం అసాధ్యమనిపిస్తుంది. కానీ నిజమైన ప్రశ్నొక్కటే, ఆ నౌకపై దాడి జరిగితే అది తట్టుకోగలదా, లేక ఒకే భారీ షాక్తో యుద్ధ సామర్థ్యం కోల్పోతుందా? ఇదే ప్రశ్న ఒకప్పుడు భారత నౌకాదళ వ్యూహంలో ఒక పెద్ద లోటును బయటపెట్టింది. ఆధునిక నేవల్ వార్ఫేర్లో అసలు శక్తి ఫైర్ పవర్ కాదు, సర్వైవబిలిటీ. ఒక వార్షిప్ దగ్గర ఎంత ఫైర్ పవర్ ఉన్నా, ఒక మిసైల్ డైరెక్ట్ హిట్ కాకపోయినా, ఒక టార్పిడో దగ్గర్లో పేలినా, ఒక సీ మైన్ షాక్ వేవ్ తాకినా, నీటి ద్వారా వచ్చే అండర్ వాటర్ షాక్ నౌకను బయట కాకుండా లోపల చంపేస్తుంది. ఇంజన్స్ మౌంటింగ్స్ విరిగిపోవచ్చు, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ర్యాక్స్ కూలిపోవచ్చు, పవర్ సప్లై ఫెయిల్ అవ్వచ్చు. బయటకు షిప్ ఇంటాక్ట్గా కనిపించినా లోపలాది ఆల్రెడీ డెడ్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీస్ తమ షిప్స్ను బిల్డ్ చేయవు, వాటిని షాక్ హార్డెండ్ కాంబాట్ ప్లాట్ఫామ్స్గా తయారు చేస్తాయి. అంటే భారీ ఎక్స్ప్లోజన్ షాక్ని తట్టుకునేలా హల్ స్ట్రక్చర్, మిషనరీ ఫౌండేషన్స్, కేబుల్స్, కాంబాట్ సిస్టమ్స్ అన్నీ ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇక్కడే భారతదేశం ఎదుర్కొన్న ఒక మౌనమైన సమస్య కథ మొదలైంది. మనం స్టెల్త్ డిస్ట్రాయర్స్, అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నిర్మిస్తున్నప్పటికీ చాలా కాలం పాటు పూర్తిస్థాయి అండర్ వాటర్ షాక్ టెస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో లేకపోవడం ఒక పెద్ద ప్రశ్నగా మారింది. యుద్ధనౌకలను నిజమైన యుద్ధ పరిస్థితులకు దగ్గరగా పరీక్షించే వ్యవస్థ లేకపోతే వాటి సర్వైవబిలిటీ ఎలా నిర్ధారించాలి? ఇదే సమయంలో రక్షణ పరిశోధనా రంగంలో ఒక ముఖ్యమైన కానీ పెద్దగా వెలుగులోకి రాని సంస్థ ప్రాముఖ్యత పెరిగింది. అదే నిర్దేశ్. నిర్దేశ్ అంటే నేవల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ భారత నౌకాదళానికి అవసరమైన సర్వైవబిలిటీ సైన్స్ మీద దృష్టి పెట్టిన కీలక కేంద్రంగా ఎదిగింది. ఈ సంస్థ పని గ్లామర్గా కనిపించదు. ఇది మిసైల్స్ తయారు చేయదు, రాడార్స్ లాంచ్ చేయదు. కానీ యుద్ధనౌకపై పడే పేలుడు ప్రభావాన్ని అది తట్టుకుంటుందా లేక చీలిపోతుందా అన్నది నిర్ణయించే ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇక్కడ జరుగుతుంది. షాక్ టెస్టింగ్, వైబ్రేషన్ అనాలిసిస్, స్ట్రక్చరల్ రెస్పాన్స్ మోడలింగ్ ఇవన్నీ యుద్ధంలో నౌక బ్రతికి బయటపడే అవకాశాన్ని నిర్ణయించే శాస్త్రం. ఒక అండర్ వాటర్ ఎక్స్ప్లోజన్ జరిగినప్పుడు నీటి ద్వారా వచ్చే షాక్ వేవ్ గాలి కంటే ఎన్నో రెట్లు శక్తివంతంగా నౌక హల్ను తాకుతుంది. ఆ షాక్ వల్ల ఇంజన్స్ మైంటింగ్స్ విరిగిపోవచ్చు, ఎలక్ట్రానిక్ ర్యాక్స్ పడిపోవచ్చు, పవర్ సప్లై ఫెయిల్ అవ్వచ్చు. బయటకు నౌక సరిగానే కనిపించినా లోపల సిస్టమ్స్ డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అడ్వాన్స్డ్ నేవీస్ తమ షిప్స్ను షాక్ క్వాలిఫికేషన్ చేయిస్తాయి. అంటే ప్రత్యేక పరీక్షల ద్వారా భారీ షాక్లను సిమ్యులేట్ చేసి సిస్టమ్స్ సర్వైవ్ అవుతాయా లేదా చూసుకుంటారు. భారతదేశంలో ఇలాంటి పూర్తిస్థాయి లార్జ్ స్కేల్ షాక్ టెస్టింగ్ సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల ఒక సమయంలో ఇది వ్యూహాత్మక బ్లైండ్ స్పాట్గా గుర్తించబడింది. ఎందుకంటే ఫ్యూచర్ నేవల్ కాన్ఫ్లిక్ట్స్లో టార్పిడోస్, సీ మైన్స్, యాంటీ షిప్ మిసైల్స్ అన్నీ షాక్ ఆధారిత డ్యామేజ్ కలిగిస్తాయి. ఒక వార్షిప్ హిట్ కాకపోయినా దగ్గర్లో పేలుడు జరిగినా మిషన్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే అదే ఓటమి. ఇక్కడ నిర్దేశ్ పాత్ర కీలకంగా మారింది. ఈ సంస్థ భారత నౌకాదళానికి అవసరమైన సర్వైవబిలిటీ స్టాండర్డ్స్, డిజైన్ వాలిడేషన్ మెథడ్స్, షాక్ అనాలిసిస్ టూల్స్ అభివృద్ధి చేయడం ప్రారంభించింది. వార్షిప్ డిజైన్ అనేది కేవలం షేప్, స్టెల్త్, స్పీడ్ కాదు. అదొక ఫ్లోటింగ్ కాంబాట్ సిస్టమ్ ఎలా దెబ్బతిన్నా పనిచేస్తుందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మిషనరీ రాఫ్ట్స్ ఎలా మౌంట్ చేయాలి, పైపింగ్ సిస్టమ్స్ ఎలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎలక్ట్రానిక్స్ ఎలా షాక్ ఐసోలేటెడ్ ఎన్క్లోజర్స్లో పెట్టాలి, ఇవన్నీ అన్సీన్ ఇంజనీరింగ్. ఇది ఎందుకు అంత ముఖ్యమంటే యుద్ధంలో ఫస్ట్ స్ట్రైక్ ఎవరు చేశారన్నది ఒక్కసారి, కానీ ఫైట్ కొనసాగించగలగడం అసలు గెలుపు. ఒక షిప్ మిసైల్ లాంచ్ చేసి వెంటనే డిజేబుల్డ్ అయితే అది బ్యాటిల్ ఫీల్డ్ నుంచి బయటపడ్డట్టే. కానీ షాక్ రెసిస్టెంట్ డిజైన్ ఉంటే డ్యామేజ్ అయినా సిస్టమ్స్ బ్యాకప్తో పనిచేస్తాయి, ఫైర్ కంట్రోల్ కొనసాగుతుంది, ప్రొపల్షన్ రికవర్ అవుతుంది. అదే రియల్ నేవల్ పవర్. ఈ కథ మనకొక పెద్ద పాఠం చెబుతోంది. డిఫెన్స్ పవర్ అంటే కేవలం విజిబుల్ వెపన్స్ కాదు, ఇన్విజిబుల్ ఇంజనీరింగ్ కూడా. నిర్దేశ్ లాంటి సంస్థలు హెడ్లైన్స్లో ఉండవు, కానీ యుద్ధ ఫలితాలను ప్రభావితం చేసే శాస్త్రాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇప్పుడు భారత్ ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, నెక్స్ట్ జెన్ డిస్ట్రాయర్స్, సబ్మెరీన్స్ నిర్మిస్తున్న సమయంలో సర్వైవబిలిటీ సైన్స్పై దృష్టి పెరగడం చాలా కీలకం. భవిష్యత్ సముద్ర యుద్ధాలు మరింత ఘోరంగా ఉంటాయి. హైపర్సానిక్ మిసైల్స్, స్మార్ట్ టార్పిడోస్, అన్నోన్ అండర్ వాటర్ వెహికల్స్ ఇవన్నీ షాక్ అండ్ బ్లాస్ట్ ఎఫెక్ట్స్ పెంచుతాయి. ఈ నేపథ్యంలో షాక్ టెస్టెడ్, బ్యాటిల్ డ్యామేజ్ రెసిలియంట్ వార్షిప్స్ నిర్మించకపోతే నేవల్ డామినెన్స్ కేవలం కాగితాలపైన మాత్రమే ఉంటుంది. కాబట్టి నిర్దేశ్ కథ ఒక ఇన్స్టిట్యూట్ గురించి కాదు, అది ఒక రియలైజేషన్ గురించి.
వార్షిప్ డిజైన్లో మిస్సింగ్ పిల్లర్ అనేది ఫైర్ పవర్ కాదు, సర్వైవబిలిటీ. ఇప్పుడు భారత్ ఆ లోటును పూరించేందుకు అడుగులు వేస్తోంది. అది కేవలం షిప్స్ బలంగా తయారు చేయడమే కాదు, యుద్ధంలో నిలబడే నౌకాదళాన్ని నిర్మించడం. భారత నౌకాదళ భవిష్యత్తు కేవలం ఎన్ని షిప్స్ ఉన్నాయన్నది కాదు, ఎన్ని షిప్స్ యుద్ధం తర్వాత కూడా తేలుతాయన్నదే అసలు శక్తి. ఇలాంటి డిఫెన్స్ సీక్రెట్స్, అన్సీన్ మిలిటరీ టెక్నాలజీస్ మరియు ప్రపంచ రక్షణ వ్యూహాల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలంటే ది ఇన్ఫార్మికాను సబ్స్క్రైబ్ చేయండి. వార్షిప్ పవర్ అంటే ఫైర్ పవర్ ముఖ్యమా లేక సర్వైవబిలిటీ ముఖ్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్.